హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు షూట్ చేసిన వీడియో అనమాట. ఇంకా అసలు ఖాళీ లేకైతే ఎడిట్ చేయలేదు. ఎప్పుడు ఇదే మాట చెప్తున్నావు ఏంటక్క అని అయితే అనుకోకండి. పిల్లలతో అసలు కుదరట్లేదు. అదే కాక టీవీ సౌండ్ మా ఇంటి దగ్గర ఎవరికొకళ్ళు ఉండటం ఇంకా అలా ఉండటంతో నేను వీడియోస్ అనేవి ఎడిట్ చేయట్లేదు. ఎడిట్ చేసుకుని పెట్టుకున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు కుదరట్లేదు అనమాట. మీరందరూ ఎలా ఉన్నారో ఒక్కసారి నాకైతే కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్లో మొన్న మా పెద్ద మామయ్య వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన ఫుల్ వీడియో అయితే పెట్టాను. అది చాలామంది చూశారు. కొంతమంది చూడని వాళ్ళు ఉండుంటారు నాకు తెలిసి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది చూడలేదు. ఎందుకంటే నన్ను ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది కామెంట్ చేస్తారు కదా. ఇంకా ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఎప్పుడు అనుకుంటూ ఉంటారు కదా మీరు, నా వీడియోస్లో నేను ఒక్కదాన్నే కనిపిస్తాను కదా. అలాంటిది మా పెద్ద మామయ్య వాళ్ళు వాళ్ళ పిల్లలు, మా మామయ్య వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, మా హస్బెండ్ అందరూ చాలామంది మాకు చుట్టాలందరినీ చూపించాను అనమాట. మీకు అందరినీ ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఒకసారి చూసేయండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. అలాగే వీడియోలోకి వచ్చేస్తే ఇంకా ఆ రోజు శివరాత్రి కదా. శివరాత్రి రోజైతే నేను ఇంకా నైట్ టైమే పని చేసేసుకున్నాను అనమాట. అంటే వాకిలి ఊడవటం కానీ, కల్లాపి చిమ్ముకోవడం, ఇంకా ముగ్గులు వేసుకోవడం అవన్నీ ఇంకా నైట్ టైమే చేసేసాను. ముందులో చూసారు కదా, వీడియో ముందులో మీకు రథం ముగ్గు వేశాను కదా నేను. చాలా బాగుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ రథం వేయడానికి నాకు కనీసం 1-2 గంటలు పట్టిందనమాట. ఒక్కదాన్నే వేసుకుని రంగులు వేసుకోవడానికి చాలా టైమే పట్టింది. ఇంకా అయినా కూడా నాకు నచ్చింది కదా అని అయితే భలేగా చాలా బాగుందనమాట. నేను యూట్యూబ్లో చూసే వేశాను ఆ ముగ్గు అనేది. ఇంకా ఆ రోజుతో రథాలు వేయడం లాస్ట్ అంటారు కదా శివరాత్రి రోజుతో. అంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత కనుమ వస్తుంది కదా, కనుమ రోజు మొదలు పెడతారనమాట. ఇంకా ఆ రోజు నుండి అంటే సంక్రాంతి రోజు అప్పటి నుండి మళ్ళీ శివరాత్రి రోజు వరకు కూడా రథాలు వేస్తూనే ఉంటారు. వాకిట్లో ఒక్క ముగ్గు అయినా సరే. నేను ఆల్రెడీ మన వీడియోస్లో చెప్పే ఉంటాను, మీరందరూ చూసే ఉంటారు రథాలు వేస్తారు అని అయితే చెప్పాను కదా. ఇంక ఈ రోజుతో ఎండ్ అయిపోయిందనమాట. ఇంకా నేను ఆ రోజు లాస్ట్ డే కదా, ఇంకా రథం ఇప్పట్లో వేయము ఇంకా సంవత్సరం దాకా అని అయితే. ఇంకా రోజు మంచిగా అదిగాక సంక్రాంతికి తీసుకున్న కొన్ని రంగులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవి కూడా వేసేసి చక్కగా రథం అయితే వేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే దేవుడి దగ్గరికి పూజ చేసుకోవడానికి అయితే తలస్నానం చేసి చక్కగా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత గడప పూజ అయితే చేసుకుందామని అయితే ముందు అనుకున్న తర్వాత ఇంకా పొంగల్ పెట్టేసుకుంటే అది ఒక పక్కన అవుతూ ఉంటుంది. నెక్స్ట్ గడప పూజ చేసుకోవచ్చు కదా అని అయితే ఇంకా గడపకి అన్నీ చేసుకుంటూ ముందైతే స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి వెలిగించేసేసి చక్కగా పాలు పొంగించుకుందామని అయితే పాలు అయితే పోసి పెట్టుకున్నాను. ఆవు పాలు నైవేద్యం అయితే పెడదామని. ఇంకా అదేగాక మాకు అంటే చేలల్లో ఈ సంవత్సరం అంటే 2025లో పండించినవి వడ్లు ఉన్నాయన్నమాట. అవి కొన్ని బియ్యం తీసి కొత్త బియ్యం వాటితో మొన్న అంటే అత్తయ్య దాచిందనమాట. ఇంకా వాటితోనే పొంగల్ చేద్దామని అయితే ఇంకా బెల్లం ఆవు పాలు పొంగల్ అయితే చేశాను. ఇంకా అవి మొత్తం స్టవ్ మీద అయితే పెట్టేసేసి ఇంకా పక్కకు వచ్చేసాను అనమాట. అంటే ఇత్తడి గిన్నెకి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసి చక్కగా రాసి బొట్లు అయితే పెట్టేసిన తర్వాత ఇంకా ఇక్కడికి గడప దగ్గరికి వచ్చేసి అయితే గడప పూజ చేసేది కూడా వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇంకా గడప పూజ మనది ఆల్రెడీ చూస్తూనే ఉంటారు కదా మన ఛానల్లో ఎక్కువగా వీడియోస్ చూసే వాళ్ళందరూ. ఇంకా గడపకి పసుపు కుంకుమ రాసేసి ముందైతే కొంచెం చిన్నగా అరుగులాగా ఉంటుంది అనమాట. ఇంకా దానికి కూడా పసుపు కుంకుమ వేసేసి ముగ్గు అయితే వేసాను అనమాట. ముగ్గు వేసిన తర్వాత ఇంకా నిమ్మకాయలు అయితే నరదిష్టి అలాంటివి ఉండకోకుండా ఉంటాయి అని అంటారు కదా. ఇంకా నిమ్మకాయ కూడా పెట్టాను. ఒక పక్కనేమో పసుపుది ఒక పక్కనేమో కుంకుమది అంటించేసేసి పెట్టాను. పెట్టిన తర్వాత ఇంకా అసలు మా చిన్నోడైతే మాత్రం ఆ నిమ్మకాయల కోసం ఆ డే మొత్తం పోరాడుతూనే ఉన్నాడండి. ఎందుకంటే నిమ్మకాయలు అక్కడ పెట్టాం కదా, అవి ఏవో తినేవనుకునేవాడు. వాటి దగ్గరికే వెళ్ళిపోతూనే ఉన్నాడు. కానీ ఏదో ఒక రకంగా ఆ రోజల్లా ఉంచాను. ఇంకా ఆ రోజు ఉంచిన తర్వాత నెక్స్ట్ డే తీసేసి దూరంగా వేసేసాను. ఇంకా అసలుకి ఏది పెట్టినా సరే ఇదేనండి మా వాళ్ళతో వచ్చిన తలకాయ నొప్పి. ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి గడప దగ్గర ఏమైనా పెడదాము అని అంటే పూజ చేసుకున్నప్పుడు అవి ఖచ్చితంగా తీసేస్తారండి. అసలు మనం వీడియో తీసుకున్న కొంచెం సేపటికే మళ్ళీ అవి అలాగ అస్సలు ఉండవు అన్నమాట, మారిపోతాయి. అంత ఇది చేస్తారు. అంటే ఇంకా రోజల్లా కొంచెం వాడిని ఆ గడప దగ్గరికి వెళ్ళకోకుండా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా అయితే ఉన్నాను.
ఇంకా నెక్స్ట్ దేవుడి దగ్గరికి కూడా వచ్చేసాను. గడప పూజ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికైతే శివయ్యకి నేను కనకాంబరాలతో మాల అయితే కట్టించుకున్నాను అత్తయ్యతో. ఇంకా మాల కూడా దేవుడికైతే సమర్పించేశాను. ఇంకా దేవుడి దగ్గర నైవేద్యం కూడా అయిపోయిందనమాట. ఇంకా మిగతా వీడియోస్ ఏం తీయలేదు. అక్కడ పొంగల్ చేసేది కూడా ఏం వీడియోస్ తీయకోకుండా ఇంకా వదిలేసాను. ఇంకా అవంతా తెలిసిందే కదా పొంగల్ చేసుకునేదాన్ని అయితే. ఇంకా దేవుడి దగ్గర కూడా ఒక అరిటాకులు అయితే పొంగల్ పెట్టేసేసి చక్కగా నీట్గా రెడీ చేసుకుంటున్నాను అనమాట. మా పెద్దోడు వచ్చేమో వీడియో తీస్తానమ్మా అని చెప్పి ఫోన్ దగ్గర నుంచి అటు ఇటు చూస్తున్నాడు. ఫోన్ ఏమన్నా కదిపేస్తున్నాడేమోనని వాడు ఇంకా చూస్తున్నాను. ఇంకా పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దేవుడికి కూడా పూజ కూడా చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా దేవుడికి అంతా అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్ళాము. ఆ రోజు గుడికి వెళ్తే అక్కడైతే అభిషేకం చేస్తున్నారు. మా లక్ ఏంటంటే చక్కగా అభిషేకం చేశాను. ఒక గంట సేపు చక్కగా దేవుళ్ళు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట. అంటే అంటారు కదా గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని. ఇంకా గుడి దగ్గరికి కూడా వెళ్ళి ప్రశాంతంగా అలా కూర్చుని ఉన్నామన్నమాట. నా పూజ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడికైతే వెళ్ళానని చెప్పాను కదా. ఇంకా వీడియోస్ ఏమీ తీయలేదండి. ఇంకా ఇదే ఫుల్ వీడియో లాగా కన్వర్ట్ చేద్దాము. ఆ గుడికి వెళ్ళింది కూడా కొంచెం యాడ్ చేశాను అనమాట. ఇంకా అదే కలిపేసి పెడదాము అని అయితే ఇంక ఇప్పుడు ఈరోజు ఎడిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా చూశారు కదా అసలు పిల్లలతో అయితే అస్సలు కుదరట్లేదు అనమాట. ఎప్పుడు అనుకుంటున్నాను ఖచ్చితంగా 3 డేస్కి ఒక వీడియో అన్నా పోస్ట్ చేయాలని, కానీ అస్సలు కుదరట్లేదు. అంటే 5 డేస్కి ఒక వీడియో పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఏమీ అనుకోకండి, ఖచ్చితంగా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తాను. వీడియోస్ తీయడానికి ఏమీ అనిపించట్లేదు, కానీ తీయడానికి ఒక్కొక్కసారి బద్ధకం వేస్తుందండి. ఇవన్నీ ఎందుకు మనకి అని అనిపిస్తుంది. ఏమీ లేదు కదా ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది. కానీ ఒక్కసారి అనిపిస్తుంది ఏమనంటే గాల్లో దీపం పెట్టి మనం దేవుడా నువ్వే కాపాడాలి అనుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది. మనం కష్టపడందే ఏమీ ఉండదు కదా అని అయితే ఒక్కొక్కసారి అనిపిస్తుందండి. మీరేమంటారో కాస్త చెప్తారా? కానీ యూట్యూబ్ గురించి అయితే నాకైతే అసలు ఏమీ తెలియదు. ఎందుకంటే అసలు దాంట్లో ఒక వీడియో పెడితే ఎప్పుడో మా పెద్ద బాబు పుట్టినప్పుడు మా అత్తయ్య వాళ్ళు అంటే పపాయాస్ తీసుకొచ్చారనమాట. తీసుకొస్తే అవి కట్ చేసి సగం వీడియో, కట్ చేసేటప్పుడు ఒక కొంచెం చిన్న వీడియో, అలా ఒక సాంగ్కి అయితే యాడ్ చేసి అలా ముక్కలు కోసింది వాటికి అట్లా ఒక చిన్న వీడియో లాగా అయితే కన్వర్ట్ చేసి అయితే పెట్టానండి. ఇంకా అంతే చాలు. ఆ వీడియో ఒక 1K వరకు వెళ్ళిపోయింది అనమాట. ఇంకా అప్పుడు చూసుకోండి యూట్యూబ్లో సెర్చ్లోకి వెళ్ళిపోయి ఇంకా యూట్యూబ్లో వీడియోస్ పెడితే ఏంటి, ఎందుకు వ్యూస్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, వ్యూస్ రావడానికి టిప్స్ అన్నీ చూస్తూ ఉండేదాన్నండి. ఇంకా ఒక 10 రోజులు 15 రోజులు కంటిన్యూస్గా యూట్యూబ్ పిచ్చే పట్టుకుందండి. ఇంకా కంటిన్యూస్గా చెప్పాను కదా, ఇంకా దానికైతే ఒక 6-10 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారండి. ఒక సాంగ్ పెట్టాను కదా, ఇంకా వైరల్ అయిందనమాట. ఒక 1Kనే చూశారు, అదే వైరల్. ఇంకంతే. అంటే ఒక 1K చూసారంటే గొప్పే అనమాట యూట్యూబ్ వ్యూవర్స్కి. ఎందుకంటే అసలుకే వ్యూస్ రావు, అలాంటిది ఫస్ట్ వీడియో కదా అట్లా వెళ్ళిపోయిందంటే బాగుంది అని చెప్పి. అది నాది ఫస్ట్ ఛానల్ అనమాట, ఈ ఛానల్ అయితే కాదు. ఇంకా ఆ ఛానల్లో ఒక వీడియో పెట్టానండి, ఇంకా వైరల్ అయిందన్నాను కదా. ఇంకా తర్వాత కొన్ని వీడియోస్ పెడుతూ అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమైనా కాయలు అంటే బెండకాయలు అవి ఇవి కట్ చేస్తూ కర్రీ చేస్తూ అవి చాలా వీడియోసే పెట్టానండి. కనీసం దానికే ఒక 1K వీడియోస్ వరకు పోస్ట్ చేయలేదు, కానీ అంత కష్టపడ్డాను అనమాట. ఒక 300 వీడియోస్ దాకా పెట్టాను అనమాట. ఇంకా ఎన్ని వీడియోస్ పెట్టినా అస్సలు వ్యూస్ వచ్చాయి కాదండి. ఒక ఫుల్ వీడియోకి అయితే ఒక 40 వ్యూస్, అదే షార్ట్ వీడియోస్కి అయితే ఒక 2K 3K అంతవరకు. మహా అయితే ఒక 5K వచ్చాయేమోనండి హైయెస్ట్ పాపులర్ వ్యూస్. ఇంకా నెక్స్ట్ ఇలా కాదు అని అయితే వదిలేసేసి ఈ ఛానల్ అయితే కొన్నాళ్ళ పాటు అసలు యూట్యూబ్ జోలికే వెళ్ళలేదండి. ఒక సంవత్సరం పాటు. అంటే ఈలోపు మా పెద్దోడు కూడా ఇంకా పెద్ద అయిపోయాడు, ఇంకా చిన్నాడు కడుపులో కూడా పడ్డాడు అనమాట. అంత అంటే 2 years వరకు ఇంకా యూట్యూబ్ జోలికే అస్సలు వెళ్ళలేదనమాట. ఇంకా చూసుకోండి అస్సలకే వెళ్ళలేదు. ఇంకా తర్వాత అయితే ఇంకా మా చిన్నోడు కూడా పుట్టిన తర్వాత నెక్స్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. మా చిన్నోడు పుట్టిన తర్వాత ఏం చేశానంటే చిన్నగా టిప్స్ అలాంటివన్నీ ఈ ఛానల్లో పోస్ట్ చేసేదాన్ని అనమాట.
ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ ఇప్పుడు నాది. ఇంకా దీనిలోనే ఆ ఛానల్ డిలీట్ చేసేసాను. ఇంకా అన్నీ అయిపోయింది. ఇంకా దానిలో వీడియోస్ కూడా ఏమి దీనిలో పెట్టలేదు. ఇప్పుడు ఓన్గా చేసుకునే మాత్రమే దీనిలో పెడుతూ ఉండేదాన్ని. ఇంకా ఈ దీనిలో కూడా నేను ఫస్ట్ చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఖచ్చితంగా ఏప్రిల్ 22 అలా ఆ టైంలో పెట్టాను అనమాట. అంటే ఇప్పుడు 1 ఇయర్ అవ్వస్తుంది. ఇంకా ఏమీ రిజల్ట్ లేదనుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా ఇంకొక 1 ఇయర్కైనా సరే సాధించాలని అయితే పట్టుదల. ఇంక అంతేనండి నా యూట్యూబ్ జర్నీ. విన్నారు కదా. ఇంకా ఫస్ట్లో అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా నేను డెలివరీ అయినప్పుడు ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నాను అవి ఇవి ఫుల్ వీడియోస్, కొన్ని లాంగ్ వీడియోస్, అంటే ఫుల్ వీడియోస్ కొన్ని, షార్ట్ వీడియోస్ కొన్ని, అలా ఇలా చేస్తూ టిప్స్ అవి ఇవి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న రోజులు ఇంకా అవే పెట్టేదాన్ని. ఇంకా తర్వాత ఇట్లా కొన్ని కొన్ని చూస్తూ ఉండగా తెలిసిందనమాట. అంటే మనకి ఈ వీడియోస్ పెట్టడం వల్ల ఏమి యూజ్ ఉండదు, వాచ్ టైం అన్నది కంప్లీట్ అవ్వాలి అని. ఇంకా అప్పుడు చూసుకోండి తెలిసింది. ఈ వాచ్ టైం కంప్లీట్ అవ్వాలంటే నేను ఎన్ని వీడియోలు చేయాలి, ఏం చేయాలి అని అయితే ఒక మైండ్ పోయేదనమాట. ఇంకా కొద్ది కొద్దిగా ఆలోచిస్తూ ఉంటే ఫుల్ వీడియోస్ ఏమో నాకేమో వైరల్ అయ్యే అంటే వ్యూస్ రావన్నమాట అంతగా. ఇంకా చూసుకోండి కొంచెం మంచిగా చేయాలి. ఏదైనా సరే మనం ఫోకస్ పెట్టి చేస్తే ఏదైనా సాధించింది ఉండదు. మనుషులు అనుకుంటే అవ్వదంతే ఏది ఉండదు అని అంటారు కదా. ఇంకా అలాగే అనుకున్నానండి. ఇంకా నేను ఒకరోజైతే నేను అందరూ యూట్యూబ్లో నేను కొంతమంది పల్లెటూరులో వాళ్ళవి చూస్తూ ఉంటాను అనమాట వీడియోస్. ఇంకా వాళ్ళతో పాటుగా నేను కూడా అలా చేస్తే బాగుండేది కదా అని అయితే ఒక 150, 140 పెట్టి ఒక చిన్నది స్టాండ్ తీసుకున్నాను అనమాట. అంటే సెల్ఫీ స్టిక్ అంటారు కదా, అలాంటిది ఒక స్టాండ్ తీసుకుని చక్కగా యూట్యూబ్లో వీడియోస్ ఒక 2 days అయితే షూట్ చేశాను అనమాట. ఒక డే షూట్ చేశాను. మొత్తం ఒక మూవీ లాగా పెద్దగా ఒక 30 minutes 50 minutes వచ్చేసిందండి. ఇంకా దాన్ని అంతా ఎడిట్ చేసి అయినా కూడా అంటే ఫస్ట్లో ఆత్రం అంటారు కదా, ఇంకా అలాగే అయినా కూడా ఎడిటింగ్ చేసేసి చక్కగా పెట్టేశాను అనమాట. వీడియో చక్కగా ఒక 1K వరకు అట్లా వెళ్ళిందనమాట. అంటే అసలు నాకు మామూలు వీడియోస్కి వ్యూసే వెళ్ళవు, అలాంటిది బాగా వెళ్ళేసరికి ఇంకా అలాగే చేస్తే అంటే నన్ను ఇష్టపడుతున్నారు, కొంచెం ఈ వీడియోస్ అయితే చూస్తారు అనిపించింది. ఇంక ఇప్పుడైతే ఆ వీడియోసే చేస్తున్నాను. ఇంక ఇదేనండి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పానంటే మీకు నాలాగే ఎవరైనా చిన్న చిన్న యూట్యూబర్స్ ఉంటారు కదా, కొంచెం ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని మేబీ అందుకే పెట్టాను అనమాట. ఇదేనండి నా యూట్యూబ్ జర్నీ. ఇంకా ఆ రోజు ఏమీ పనులు చేసుకోలేదన్నాను కదా, దేవుడు అభిషేకం చేస్తున్నారు. ఇంక ఇవంతా నా యూట్యూబ్ గురించి మాట్లాడాను. ఇంకా ఏం మాట్లాడతామండి దేవుడు పూజ చేసేటప్పుడు. ఇంకా ఏమీ నేను పనులు కూడా ఏం చేసుకోలేదు కదా, ఇంకా అందుకే ఇవి ఇంకా యూట్యూబ్ జర్నీ అయినా మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ నుండి మ్యూజిక్ పెట్టేద్దాం అనుకున్నాను కదా, అంటే అయిపోయిన దగ్గర నుండి మ్యూజిక్ కన్నా పెడదాం అనుకున్నాను కానీ మ్యూజిక్ పెడితే స్కిప్ చేసేస్తారు కదండి వీడియో, అందుకే ఈ వీడియో పెట్టాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఒక చిన్న కామెంట్ అయితే నాకు చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. అలాగే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. గృహప్రవేశం వీడియో మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చూసేయండి. చాలా బాగుందనమాట. హోమ్ టూర్ కూడా చేద్దాం అనుకున్నాను కానీ కుదరట్లేదు అనమాట. అంటే వాళ్ళు ఇంకా కొంచెం బయట పనులు అవన్నీ కంప్లీట్ చేస్తున్నారు, అవ్వలేదనేది ఇంకా చేయలేదు. ఎవరికైనా దీనిలో కూడా అడుగుతున్నాను, హోమ్ టూర్ కావాలంటే చెప్పండి, కామెంట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాను. బాయ్.